సో చాలా అరుదుగా ఇప్పుడు మనం చెప్పుకోబోయే తీర్పునైతే చూస్తూ ఉంటాం. సో అది ఏంటిదనేది మనం ఈ వీడియోలో తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం. సో బ్యానర్ హెడ్డింగ్ చూసుకుంటే 7 రోజులు ట్రైనింగ్ వెళ్ళండి, ఇద్దరు జడ్జీలకి సుప్రీంకోర్టు ఆదేశం. తీర్పు సరిగ్గా ఇవ్వనందుకు ఉత్తర్వులు. సో పూర్తి వివరాల్లోకి వెళ్తే, ఒక కేసు తీర్పు సరిగ్గా ఇవ్వలేదని ఢిల్లీలోని సెషన్ కోర్టుకు చెందిన ఇద్దరు జడ్జీలకు సుప్రీంకోర్టు పెనాల్టీ విధించింది. ఇద్దరిని 7 రోజుల పాటు జ్యుడిషియల్ ట్రైనింగ్ తీసుకోవాలని ఆదేశించింది. ట్రైనింగ్కి తగిన ఏర్పాట్లు చేయాలని ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్కి సూచించింది. రూపాయలు 1.9 కోట్ల మోసం కేసులో సరైన ఎవిడెన్స్ లేకుండానే సెషన్ కోర్టు జడ్జి అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ నిందితులకు బెయిల్ ఇవ్వడంపై సుప్రీంకోర్టు తాజా ఉత్తర్వులు జారీ చేసింది. సో ఇది బెయిల్కు సంబంధించిన కేసులో సుప్రీం ధర్మాసనం ఈ విధమైన తీర్పిచ్చింది. అది కూడా 1,90,00,000 కేసులో సరైన ఎవిడెన్స్ లేవని చెప్పేసి ఈ తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ ఇద్దరు జడ్జీలని ఢిల్లీ జ్యుడిషియల్ అకాడమీలో 7 రోజుల పాటు తప్పనిసరిగా శిక్షణ తీసుకోవాలని చెప్పింది. నెట్ సిటీ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ సంబంధించిన కేసులో ఈ కేసులో నిందితులైన శిక్ష రాథోడ్ దంపతులకు ఆ ఇద్దరు జడ్జీలు ఇచ్చిన బెయిల్ ఆర్డర్ను సుప్రీంకోర్టు రద్దు చేసింది. నిందితులు ఇద్దరిని 2 వారాల్లోగా ట్రయల్ కోర్టులో లొంగిపోవాలని ఆదేశించింది. ఈ కేసులో దర్యాప్తు అధికారి పాత్రను కూడా సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. ఛార్జ్ షీట్ దాఖలు చేసిన కేసులో నిందితుల కస్టోడియల్ ఇంటరాగేషన్ అక్కర్లేదని దర్యాప్తు అధికారి చెప్పడంపైన మండిపడింది. దర్యాప్తు అధికారి తీరుపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఢిల్లీ పోలీస్ కమిషనరేట్ను ఆదేశించింది. సో ఓవరాల్గా దేశ చరిత్రలో ఇదొక అరుదైన ఘటనగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే సరైన ఆధారాలు లేకుండా కూడా వాళ్ళకి ఇద్దరు జడ్జీలు బెయిల్ ఇవ్వడం జరిగిందని చెప్పేసి సుప్రీం ధర్మాసనం గుర్తించింది. అదేవిధంగా వారిద్దరికి 7 రోజుల ట్రైనింగ్ సెషన్ని కండక్ట్ చేయాలని చీఫ్ జస్టిస్కి తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఈ కేసు దర్యాప్తు అధికారి మీద కూడా విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కూడా వీళ్ళు సిఫారసు చేయడం జరిగింది. అసలు ఓవరాల్గా ఈ కేసు ఏంటిదంటే, పూచీకత్తు కింద ల్యాండ్ పేపర్లు పెట్టి నెట్ సిటీ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ నుంచి దంపతులు ఇద్దరు 2017లో 1,90,00,000 లోన్ తీసుకున్నారు. వారు ఆ లోన్ కట్టకపోగా పూచీకత్తుగా పెట్టిన భూమి అప్పటికే తాకట్టులో ఉందని, ఆపై మరొకరికి అమ్మేశారని తెలిసింది. దీంతో కంపెనీ ఫిర్యాదుతో కేసు కోర్టుకు ఎక్కింది. నిందితుల ముందస్తు బెయిల్ అప్పీల్ చేయగా సెషన్ కోర్టు తిరస్కరించింది. ఆపై ఢిల్లీ హైకోర్టు ముందస్తు బెయిల్ ఆర్డర్ మంజూరు చేసింది. అనంతరం ఇరు పార్టీలు సెటిల్మెంట్ కోసం భేటీ కాగా కంపెనీకి 6.25 కోట్లు చెల్లిస్తామని నిందితులు ఒప్పందం చేసుకొని ₹1 కూడా కంపెనీ కట్టలేదు. దీంతో కంపెనీ ఢిల్లీ హైకోర్టుకు వెళ్ళింది. నిందితులు ఇద్దరు మరోసారి ముందస్తు బెయిల్ అప్లై చేసుకోగా హైకోర్టు తిరస్కరించింది. అనంతరం ఈ కేసులో ఛార్జ్ షీట్ దాఖలైంది. కాబట్టి కస్టోడియల్ విచారణ అక్కర్లేదని చెప్పి దర్యాప్తు ఆఫీసర్ వాదనతో మెట్రోపాలిటన్ కోర్టు ఏకీభవించి నిందితులకు బెయిల్ ఇచ్చింది. ఆ తర్వాత ఈ ఆర్డర్ని సెషన్ కోర్టు సమర్థించింది. అంతకుముందు హైకోర్టులో కంపెనీ వేసిన అప్పీళ్లు కూడా సెషన్ కోర్టు కొట్టివేసింది. ఇలా 2017 నుంచి 6 ఏళ్ల పాటు కొనసాగింది. అనంతరం ప్రైవేట్ కంపెనీ సుప్రీంకోర్టు అప్పీల్ చేసింది. విచారణ జరిపిన జస్టిస్ సెషన్ కోర్టు మెట్రోపాలిటన్ జడ్జీలు ఇచ్చిన బెయిల్ ఆర్డర్ని తప్పుపట్టారు. ఈ కేసులో నిందితులు కంపెనీ ఎన్నోసార్లు మోసగించేందుకు ప్రయత్నించినప్పటికీ జడ్జీలు నిందితులకు అనుకూలంగా ఆర్డర్స్ ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. జడ్జీలు నిందితులకి అనుకూలంగా ఆర్డర్స్ ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటితో పాటు కేసులో అనేక విధానపరమైన లోపాలున్నాయని అభిప్రాయపడ్డారు. సో ఎంటైర్ ఈ కేసు చూస్తే ఇది చాలా కేసులకి ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ లాగా అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే సరైన ఆధారాలు లేకపోయినా వాళ్ళకి బెయిల్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నిందితులకి అనుకూలంగా ఆర్డర్స్ ఇచ్చారని ఇక్కడ క్లియర్ కట్గా ధర్మాసనం గుర్తించింది. సో ఈ మధ్యకాలంలో ప్రతి రాష్ట్రాల్లో కూడా ఇటువంటి
సిచ్యువేషనే రిపీట్ అవుతూ ఉంటుంది చాలా కేసెస్లో. సో ఏదైనా ఇది ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ అనే చెప్పుకోవచ్చు. సో చూడాలి మరి రానున్న రోజుల్లో ఈ ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ని ఉపయోగించి మరి ఎన్ని కేసులు ముందుకు తీసుకెళ్తారని. ఎందుకంటే ఈ రోజుల్లో సింగిల్ బెంచ్ ఇచ్చిన ధర్మాసాన్ని డివిజన్ బెంచ్ ఇచ్చిన ధర్మాసాన్ని సుప్రీంకోర్టుకి వెళ్ళటం అనేది కామన్గా జరుగుతున్నది. బట్ ఇక్కడ కేసులో ఉన్నటువంటి సరైన ఆధారాలు ఉన్న వ్యక్తి గెలిస్తే అందరూ కూడా హర్షిస్తారు. బట్ తప్పు చేసినోడికి ఫేవర్ చేయడం వల్లనే న్యాయ వ్యవస్థ మీద నమ్మకం అనేది కొద్దిగా సన్నగిల్లే అవకాశం ఉంటుంది. బట్ అల్టిమేట్గా ఇటువంటి మంచి తీర్పుల వల్ల న్యాయ వ్యవస్థ మీద ప్రజలకి అమితమైన విశ్వాసం ఏర్పడే అవకాశం అయితే ఉంటుంది. చూడాలి మరి ఈ ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ని ఉపయోగించి మరికొన్ని రోజులు ఎన్ని కేసెస్ సరైన పద్ధతిలో సరైన తీర్పు వస్తాయో చూడాలి.